అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ ఇలా ఉంది గ్లిమ్స్ ఫస్ట్ లుక్ మతిపోయింది, మెంటల్ ఎక్కిపోయింది. అసలు నా లైఫ్‌లో ఎన్నో ట్రైలర్స్, ఎన్నో ఫస్ట్ లుక్స్, ఎన్నో గ్లిమ్స్ లెక్కలేనన్ని చూసిందా, కానీ ఇలాంటి గ్లిమ్స్, ఇలాంటి ఫస్ట్ లుక్, ఇలాంటి ఒక వీడియోని నా లైఫ్‌లో నేను చూడలేదు బ్రో. మెంటల్ ఎక్కిపోతుంది. ఏంటి బ్రో రాజమౌళి అంటే అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ మహేష్ బాబు లుక్స్ తర్వాత గ్లిమ్స్‌ని ఎవరెవరు చూసినారో ఎవ్వరు కూడా పైరసీలో సినిమా చూడాలా అని అనుకోరు. పక్కా థియేటర్‌లోనే చూడాలా ఈ సినిమాని. పక్కా థియేటర్‌లోనే సినిమాని చూడాలనుకుంటారు. అంత ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. అసలు ఏంటి బ్రో ఈ రాజమౌళి థింకింగు? ఎటు వెళ్ళిపోతుంది? మతిపోతుంది బ్రో ఈ సినిమా గ్లిమ్స్ ఫస్ట్ లుక్ చూస్తా ఉంటే. ఇంకా అసలు ఇప్పుడింకా గ్లిమ్స్, ఫస్ట్ లుక్సే మనం ఇంకా చూసిండేది. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అది 15 మంత్స్ ఉంది సినిమా రిలీజ్ అయ్యేకి. ఎప్పుడో 2027లో మార్చ్‌లో రిలీజ్ అయితుందంట. కానీ ఇప్పుడే ఇంత క్రేజ్ వచ్చేసింది సినిమాకి లెక్కేసుకోండి. ఎంత క్రేజ్ పెరుగుతుంది ఇంక 15 మంత్స్‌లో. అప్పుడే ఎంతో చూసేసినాం బ్రో మనము ఈ ఫస్ట్ లుక్, ఈ గ్లిమ్స్‌లోనే. ఇంకా టైం 15 మంత్స్ ఉంది సినిమా రిలీజ్ అయ్యేకి. ఆ టైంకి ఎంత క్రేజ్ పెరిగిపోతుందో. అసలు 5,000 కోట్ల, 6,000 కోట్ల, 7,000 కోట్ల, 8,000 కోట్ల, 9,000, 10,000 కోట్ల అని అనిపించేస్తుంది ఈ గ్లిమ్స్‌ని చూస్తా ఉంటే. ఏంటి బ్రో ఇది? రాజమౌళి ఏమో వచ్చి ఫస్ట్‌లోనే సినిమా ఫేర్ అంటే టైటిల్ ఇదే చెప్పేస్తాడు. వారణాసి అని చెప్పేస్తాడు. తర్వాత రుద్ర క్యారెక్టర్ అని చెప్పేస్తాడు. తరువాత అసలు ఈ ఈవెంట్‌కి కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ గూడా ఇవన్నీ పక్కన పెడితే, అసలు ఏంటి బ్రో ఎన్ని జోనర్స్ బ్రో ఈ వీడియోలో, ఈ గ్లిమ్స్‌లో, ఈ ఫస్ట్ లుక్‌లో ఎన్ని జోనర్స్. అబ్బబ్బబ్బబ్బా! ఒక పక్క ఆఫ్రికాని చూపిస్తాడు, ఒక పక్క అంటార్క్టికాని చూపిస్తాడు, ఒక పక్క రామాయణం చూపిస్తాడు. ఒక పక్క మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ని చూపిస్తాడు. రుద్ర క్యారెక్టర్ ఏంటి బ్రో అది? అయ్యోయ్యోయ్యోయ్యోయ్యో! నా లైఫ్‌లో నేను ఇలాంటి ఫస్ట్ లుక్, ఇలాంటి గ్లిమ్స్ నేను చూడలేదు బ్రో నిజంగా. మీరు నిజమని అనుకోండి. ఇలాంటి ఒక గ్లిమ్స్‌ని, ఇలాంటి ఒక ఫస్ట్ లుక్‌ని అయితే నేనైతే చూడలేదు. ఆ మహేష్ బాబు ఆ ఎద్దు మీద గెంగురెద్దా ఏమి ఆ దున్నపోత, ఆ దున్నపోతు మీద కూర్చొని ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని రక్తం మరకలు అంటుకుండే షర్ట్ ఏసుకొని అంటే విపరీతంగా ఎంటుకలు వెరపోసుకొని ఆ దున్నపోతు మీద వస్తుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి అసలు భూమి కంపించిపోయినట్టుంది. అవునా కదా? ఆ దున్నపోతుకి అంత శక్తి ఉందంటే, ఆ దున్నపోతు మీద కూర్చోండి మహేష్ బాబుకి ఎంత శక్తి ఉండాలి. అవునా కదా? అసలు ఆ భూమి కంపించిపోయింది బ్రో. ఆ దున్నపోతు వస్తా ఉంటే, ఆ బాహుబలి దున్నపోతు కన్నా డేంజర్‌గా ఉంది ఈ దున్నపోతు. అసలు మహేష్ బాబుని ఇలా చూస్తామని కల్లో గూడా అనుకోలా. ఎన్నెన్ని జోనర్స్ బ్రో ఈ వీడియోలో. ఆఫ్రికా, అంటార్క్టికా, రామాయణం, ఆంజనేయుని చూపిస్తాడు. తర్వాత ఏంటి బ్రో నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. 15 మంత్స్ ఉంది ఇంక సినిమా రిలీజ్ అయ్యేకి. అప్పుడే ఇంత క్రేజు. మామూలు క్రేజ్ గాదు ఈ సినిమాకి నిజంగా. అసలు ఈ సినిమా డ్యూరేషన్ ఎంతుంటుందో తెలీదు. ఈ ఇన్ని జోనర్స్‌ని కంప్లీట్ చేయాలా 3 అవర్స్ కూడా ఉండదు. 3 అవర్స్ పైనే ఉంటుంది బ్రో. ఇది పక్కా 4 అవర్స్ ఉంటుందేమో. మతిపోయింది నిజంగా. చాలా అంటే చాలా నచ్చేసింది. అసలు మామూలుగా సినిమా ట్రైలర్స్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్స్ వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కానీ రాజమౌళి అంటే ఇచ్చే ఫస్ట్ లుక్, గ్లిమ్స్‌ని గాని అసలు ఎవరు మ్యాచ్ చేసేకే అయ్యలేదు. అవునా కదా? దీని గురించి ఎంత పొగిడినా కూడా తక్కువే. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై. నా వీడియో ఏమన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై.